హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, నిర్మల్. నేను గత 17 నెలలుగా న్యూట్రిషన్ తీసుకుంటూ హెల్త్ చాలా బాగా చేసుకున్నాను. నేను ఈ వెల్నెస్ కోచ్గా రాకముందు హై బీపీ సయాటికాతో సఫర్ అయ్యాను. ఎప్పుడైతే హై బీపీ సయాటికాతో సఫర్ అయ్యి నా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పుడు నేను న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేసినాను. అప్పుడు నేను 24 కిలోలు వెయిట్ లాస్ అయ్యి మీ ముందున్నాను. ఎందుకంటే ఈరోజు మనము మన లైఫ్ స్టైల్లో చేస్తున్న లోపాల వల్లనే మనం అనారోగ్యానికి గురవుతున్నామని నేను తెలుసుకున్నా. ఎందుకంటే మనము ప్రతిరోజు సరైన టైంకు లేవకపోవడం, సరైన నిద్ర తీసుకోకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లనే మనకు ఒబిసిటీకి గురవుతున్నాం, అనారోగ్యం గురవుతున్నాం. కొందరు థైరాయిడ్, బీపీ, షుగర్, చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లాంటి సమస్యలు రావడం, పక్షవాతాలు రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం సరిగా లేదు. కారణం పంటలు వండే విధానం మారిపోయింది. టోటల్గా విషపు కూరలు, విషపు పదార్థాలు, కల్తీ ఫుడ్డు, కల్తీ వాతావరణం. దానివల్ల మనం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే సరైన పోషకాహారం తీసుకుంటారో మనం ఖచ్చితంగా మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రతి మనిషి వాటర్ సరిగా తీసుకోవడం లేదు. అందరు ఏమనుకుంటారంటే నేను సరైన వాటర్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ ప్రతి 20 కిలోలకు 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. మళ్ళీ అందరూ దాదాపు రాత్రి వేళ సరైన పడుకుంటాం అనుకుంటారు, పడుకోరు. మనకేం కావాలా? క్వాలిటీ నిద్ర కావాలా. 8 గంటలు క్వాలిటీ నిద్ర కావాలా. 8 గంటలు మనం శారీరక శ్రమ చేయాలి. 8 గంటలు ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సరైన ఎక్సర్సైజ్ చేయం, సరైన ఫుడ్ తినము. దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. లైఫ్ స్టైల్ అంటే ఏంది? ఖచ్చితంగా ఉదయం వేళ లేవాలా, 5 గంటలకే. మంచి ఎక్సర్సైజ్ తీసుకోవాలా, బాడీకి మంచి గోరువెచ్చని నీళ్ళు ఇవ్వాలి. ఆ టైంలోనే మనకు కావాల్సిన గుడ్ కెఫిన్ కూడా తీసుకోవాలా. అది ఎక్కడ ఉంటుందంటే న్యూట్రిషన్లో ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలా? మంచి న్యూట్రిషన్ షేక్ తీసుకోవాలా. మనం ఏం చేస్తున్నాం? మార్నింగ్ ఇడ్లీ, వడ, దోశ, పూరి అనుకుంటా టిఫిన్ సెంటర్లు వెంబడి తిరుగుతున్నాం. మరి టిఫిన్ సెంటర్లలో ఏమైనా ఎంత కల్తీ ఉంటుందో మీకు గమనించలేరు. ఎప్పుడో చేసిన ఆయిల్లో పూరీలు, దోశలు, పూరీలు కానీ వడలు అవి గోలిచ్చి మనకి ఇస్తుంటారు. దాంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కానీ న్యూట్రిషన్లో ఏముంటుంది? మంచి విటమిన్స్, పోషకాలు, ఖనిజాలు, లవణాలు, మీకు కావాల్సిన ఒమేగా 3 కానీ గుడ్ ఫ్యాట్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి. అవి తీసుకోరు. అవి తీసుకోమంటే ఏమంటారు? సార్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్ కొడుతుందా అడుగుతారు. కాదు, సైడ్ ఎఫెక్ట్ కొట్టలేదు, కానీ సైజులు ఎఫెక్ట్ కొడుతుంది. అయితే ఉదయం వేళ మనం రాత్రి పడుకుంటాం. పొద్దున బాడీ ఏం కోరుకుంటుంది? 114 రకాల పోషకాలు కోరుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? వాకింగ్ పోయి చాయ్, టోస్ట్, బ్రెడ్ తీసుకొని తర్వాత ఇడ్లీ, వడ, దోశ తింటాం. కానీ బాడీకి మన లోపల ఎన్నో ఆర్గాన్ ఉంటాయి. హార్ట్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. అవన్నిటికీ మనం మంచి పోషకాలు ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. దానివల్ల ఏమవుతున్నాయంటే లేనిపోని రోగాలు వస్తున్నాయి. దాని కొరకు మనం ఏం చేయాలా? మంచి న్యూట్రిషన్ తీసుకోవాలా. దాన్ని తీసుకోకపోవడం ఏమవుతుంది? చాలా ఇబ్బందులకు గురవుతారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, సార్ మేము న్యాచురల్గా తగ్గుతామంటారు. న్యాచురల్ ఎక్కడి నుంచి తగ్గుతారు? పంటలు వండే విధానం చేంజ్ అయింది. అంటే పురుగుల మందులు పిచికారీ చేస్తే కానీ పంటలు రావడం లేదు. ఆ తర్వాత వాటిని చేసే స్టోరేజ్ విధానం కూడా చేంజ్ అయింది. అప్పుడు గుమ్ములలో మనం పెద్ద మనుషులు పెడుతుండే,
అప్పుడు ఆ వడ్లకు కానీ దానికి పురుగు పడుతుండే. ఏదైతే పురుగు పడుతుందో అదే కరెక్ట్ ఫుడ్. ఎందుకంటే ఆ ఆహారం వాళ్ళకి పనికొస్తాయి వీళ్ళకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కోల్డ్ స్టోరేజ్ పెడుతున్నారు. అంటే స్టోరేజ్ విధానం చేంజ్ అయింది. ఆ తర్వాత ఏమైంది, వంటలు వండే విధానం చేంజ్ అయింది. మొత్తం టోటల్గా ఫ్రైలు తిండి అయిపోయింది. ఆ ఆయిల్ ఫ్రైలు చేయడం వల్ల ఒమేగా 9 తింటున్నాం. దానివల్ల మనకి క్యాన్సర్ కూడా వస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ భూతం వలన మనం తీసుకునే పోషకాహారం వలన ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ వచ్చే ప్రమాదం అతి ముంగదలున్నది. దాదాపు 2-3 సంవత్సరాలనే ఇది జరగవచ్చు. దాని కొరకు మనం ఏం చేయాలా, మన బాడీకి మంచి పోషకాలను అందియాలి. అందరు ఏమన్నా అంటే సార్ నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను, నేను కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకుంటున్నా అని అంటారు. మరి నిన్న ప్రియదర్శిని నగర్లో మా ఫ్రెండు టీచర్ కృష్ణ గారు హార్ట్ అటాక్ రావడం జరిగింది. అతను ఎట్లా చేస్తాడంటే, నాకు తెలిసి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుండి ప్రతి నిత్యం వాకింగ్ చేస్తాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు, మంచి సిన్సియర్గా ఉంటాడు. మరి అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే అతను తీసుకునే ఆహారంలో ఏదైనా లోపం ఉండవచ్చు. ఎందుకంటే మన హార్ట్కు బ్రెయిన్కు ఒమేగా 3 కావాలి. మనం ఏం తీసుకుంటున్నాం, ఒమేగా 9 తీసుకుంటున్నాం. అయితే ఒమేగా 3 ఎక్కడ దొరుకుతుంది, సముద్రపు చేపలలో, అవకాడో ఆయిల్లో దాంట్లో దొరుకుతుంది. అవి మనకు తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ, దొరకవు. మా దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది ఒమేగా 9, ఒమేగా 3. అంతేకాకుండా మా దగ్గర హార్ట్ అటాక్స్, బీపీ, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నైట్ వర్క్స్ అనేది దొరుకుతుంది. అది మీరు నైట్లో ఒక 200 ml వాటర్లో ఒక స్పూన్ తీసుకుంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, పక్షవాతాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే, ఈ నైట్ వర్క్స్ కానీ ఒమేగా 3 తీసుకుంటే హార్ట్ అటాక్లు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. నిన్న జరిగిన సంఘటన గమనించిన కదా కృష్ణ గారు, పాపం పిల్లలు చిన్నవాళ్ళు, ఒక టీచరు, అతనికి ఎలా బ్యాడ్ హ్యాబిట్స్, మరి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? అతను ఐడియల్ వెయిట్లో ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. హార్ట్ అటాక్ రావడం అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో లోపం ఉంటేనే వస్తుంది. అందుకొరకు మీరు ఇప్పటి నుండైనా న్యూట్రిషన్ తీసుకొని మీ ఆర్గాన్స్కి సరైన పోషకాలు ఇవ్వండి, ఒమేగా 3 తీసుకోండి. అంతేకాకుండా మా దగ్గర నైట్ వర్క్ దొరుకుతుంది, ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ కరెక్ట్ లేదు. కాబట్టి మీరు మా సత్యసాయి న్యూట్రిషన్కి వస్తే మీరు ఎలా రోజు మనం తీసుకునే ఆహారం ఏ టైప్లో తీసుకుంటున్నాం అనేది మీకు సరైన సూచన ఇస్తాం. ఎందుకంటే నేనేం డాక్టర్ని కాదు, కానీ నేను న్యూట్రిషన్కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేసిన సరైన రిజల్ట్ తీసుకున్నా. కాబట్టి వెల్కమ్ టు అవర్ న్యూట్రిషన్ సెంటర్, కేర్ ఆఫ్ సత్యసాయి జిరాక్స్. మై మొబైల్ నెంబర్ 9010156200. థ్యాంక్ యూ.